ఈరోజు బియ్యం పిండితో చెక్కలు తయారు చేసుకోవడం చూద్దామండి. ఇది బియ్యం పిండి వేసుకోవాలి. దానికి అన్నీ సింపుల్ అన్నమాట. దీనికి కారం, తగినంత కారం, ఉప్పు, జీలకర్ర, సోలా పొడి. యాక్చువల్గా మీకు కావాలి అంటే కొద్దిగా ఆల్రెడీ ఇది కాంచిన వేడి నీళ్ళండి. అదో మనకు ఆల్రెడీ వేడిగా పొగలు కనిపిస్తున్నాయి. ఈ వేడి నీళ్ళతో దీన్ని చపాతీ పిండి టైప్లో తడుపుకోవాలి. ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని నేను తడుపు పెట్టుకుంటానండి. ఇప్పుడు చూసుకుంటా తడుపుకోవాలి. ఇలా గట్టికి కాకోకుండా మరీ మెత్తకు కాకోకుండా ఇలా తడిపి పెట్టుకోవాలండి. దాని తర్వాత ఆల్రెడీ అంటే మనము ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అది ఓపెన్ చేసి పెట్టేసుకొని ఇలా జస్ట్ చిన్నగా అంటే మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు. జస్ట్ ఇలా ఒత్తుకొని డీప్ ఫ్రై జస్ట్ ఆయిల్ వాటర్ హీట్ పెట్టేసి వేసుకొని మనం కాల్చుకోవడం అన్నమాట. ఇలా మనకున్న సైజులో మనకు నచ్చిన సైజులో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇవి కూడా చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. పిల్లలు మన వర్క్ అయిపోయినాక మనము చేసేసుకొని ఇవి కూడా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి కూడా బాగా 1 month వరకు ఉంటాయి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం అనుకున్న దానికి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఆల్రెడీ చేసి పెట్టుకునేటివి ఇలా వేసుకొని తిప్పేసుకోవాలన్నమాట. ఇలా పొంగుతున్నాయండి. ఈ పొంగేటప్పుడు మనం మళ్ళా తిప్పి వేసుకొని 2 sides ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. మనకు వర్క్ అయిపోయినప్పుడు ఇలా స్నాక్స్ చేసుకొని పెట్టుకుంటే ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక తినడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇవి 2 వైపులా వేగాయండి. మనం ఇంకా తీసుకోవచ్చు, డిష్ అవుట్ చేసుకోవచ్చు. నేను అవి తీసుకొని మరో ట్రిప్ వేసుకున్నాను. ఇలా పొంగుతున్నప్పుడు మనము తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని దీంట్లో వేగినటివి తీసేసుకుంటే అయిపోతుంది అనమాట. డిష్ అవుట్ చేసుకున్నానండి బియ్యం పిండితో చెక్కలు. ఇలా మనము వింటర్ సీజన్లో వేడివేడిగా ఏవైనా చేసుకొని తినేసి ఇట్లా సాస్తో కావాలంటే అంటే సాస్ పిల్లలు ఇష్టపడతారు కాబట్టి సాస్తో మనం సర్వ్ చేసుకుంటే చాలా ఉంటుంది. ఇవి ప్రిజర్వేట్ చేసుకోవచ్చు. మనము స్టీల్ డబ్బాలో లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో ఎయిర్ టైట్ కంటైనర్లో చేస్తే చాలా సరిపోతుందన్నమాట. మీరు ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.